మనసారస్తుతిల్తును. రే పగలు నన్ను మరువక ఇంతవరకు నడిపించావు. రే పగలు నన్ను మరువక ఇంతవరకు నడిపించావు. స్తోత్రం స్తోత్రం అయ్యా, కోటి కోటి స్తోత్రం అయ్యా. స్తోత్రం స్తోత్రం అయ్యా, కోటి కోటి స్తోత్రం అయ్యా. ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు సహాయము నీవే. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచెదవా. నేను స్తుతించెదను, నేను స్తుతిస్తాను, నేను కీర్తిస్తాను ప్రభా. ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు సహాయం నీవే. ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు సహాయం నీవే. చెప్తామా ఎబినేజర్, ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు సహాయం నీవే. ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు సహాయం నీవే. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావు, ఎలా నిన్ను స్తుతించెదను. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావు, ఎలా నిన్ను స్తుతించెదను. ఎల్రోయి 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 నన్ను చూచావు, ఎలా నిన్ను స్తుతించెదను. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావు, ఎలా నిన్ను స్తుతించెదను. స్తోత్రం స్తోత్రం అయ్యా, కోటి కోటి స్తోత్రం అయ్యా. స్తోత్రం స్తోత్రం అయ్యా, కోటి కోటి స్తోత్రం అయ్యా. బలహీన సమయంలో బలమునిచ్చావయ్యా. స్వస్థత నొందనయ్యా నీదు గాయాలచే. నా కుటుంబ వైద్యుడువు నీవే. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు అయ్యా. నీకు వందనాలు, నీకు వందనాలు. ఎన్నిసార్లు బలహీన సమయంలో మనకి బలమునిచ్చాడండి. స్వస్థత లేని సమయంలో మనల్ని ఆయన గాయం ద్వారా స్వస్థపరిచాడు కదా, బాగు చేశాడు కదా. ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సిద్ధపరచుకుందాము, స్తుతిద్దాము. కోటి కోటి స్తోత్రాలు ప్రభా, కోటి కోటి వందనాలు ప్రభా. బలహీన సమయములో
ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు సహాయం నీవే. ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు సహాయం నీవే. ఒక ప్రార్థనగా చెప్తారా? ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు సహాయం నీవే. ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు సహాయం నీవే. ఎల్ రోయి నన్ను చూచావు, ఎలా నిన్ను స్తుతించెదను. స్తోత్రం అయ్యా యేసయ్యా, స్తోత్రం స్తోత్రం అయ్యా. కోటి కోటి స్తోత్రం. అడగండి, మీరందరూ నోరు విప్పి అడగండి. దేవా, నా జీవితంలో మార్గాలు తెరువు ప్రభా. నా జీవితంలో నీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. నా జీవితంలో అడ్డుకున్న ప్రతి తలుపుని కొట్టివేమని వేడుకుంటున్నానయ్యా. నా జీవితంలో ఉన్న ప్రతి అడ్డుగోడలు కూల్చివేమని వేడుకుంటున్నాను ప్రభా. ఏ మాత్రం ఏదైనా మీ జీవితంలో ఆటంకపరుస్తున్నట్లయితే అడగండి. దేవుని సన్నిధిలో ఇప్పుడు మొరపెట్టండి. ఇప్పుడు అడగండి. వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ బ్లాకింగ్ యూ? వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ బ్లాకింగ్ యూ ఫ్రమ్ గోయింగ్ ఫర్దర్, ఫ్రమ్ ప్రోగ్రెసింగ్, ఫ్రమ్ గెటింగ్ ప్రమోటెడ్, ఫ్రమ్ గోయింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ? మహిమ నుండి అత్యధిక మహిమలోకి వెళ్ళలేకపోతున్నారా? మీ జీవితంలో అడ్డుబండలేంటి? మీ జీవితంలో ఆలస్యపరిచే కార్యాలేంటి? మీ జీవితంలో మోయబడిన తలుపులున్నాయా? అర్థం కావట్లేదా? అడగండి, దేవుని అడగండి. దేవా, నీవు జోక్యం చేసుకో. ఆస్క్ గాడ్ టు ఇంటర్వీన్ ఇన్ యువర్ లైఫ్. ఇంకెంతకాలం ఇదే ఇదే అని ఇగ్నరెంట్గా ఉంటారండి? జ్ఞానం లేకుండా ఉంటారా? ఇంతనేమో కాదు, దేవుడు అందరికీ ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అడగండి, దేవుణ్ణి అడగండి. దేవా, నా జీవితంలో మోయబడిన తలుపులు నీ చిత్తం కానివైతే పర్లేదు ప్రభా, కానీ నీ చిత్తంలో ఉన్న తలుపులు తెరవవా? నా జీవితంలో నీ చిత్తమైన తలుపులు తెరవు ప్రభా. నా జీవితంలో ఎన్నో అడ్డుబండలు ప్రభా. ఏమైనా చేద్దామంటే ఎన్నో అడ్డుగోడలు ప్రభా. నాకు విడుదల దయచేవా? నాకు సహాయం దయచేవా? అడుగు అడుగు, దేవుని అడుగు. యేసయ్యా, సహాయం చే. ఉన్న చోటనే ఉంటున్నాను ప్రభా. ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి ఎక్కించవా? మా కుటుంబ పరిస్థితి కూడా అంతకంతకు దిగజారిపోతుందయ్యా. ఆత్మీయంగా, ఆర్థికంగా, అన్ని రీతిలుగా దిగజారిపోతుంది ప్రభా. మమ్మల్ని దీవించు ప్రభా, మమ్మల్ని ఆశీర్వదించు. రిమెంబర్, ఇట్ ఇస్ నాట్ ఎ సిన్ టు ఆస్క్ గాడ్ టు బ్లెస్ యూ. యెబ్బేసు నీ జ్ఞాపకం చేసుకో. అడిగాడు కదా యెబ్బేసు, దేవా నన్ను దీవించయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నీ హస్తము తోడు నాకు ఉంచు ప్రభా. అడగండి, దేవుని అడగండి యెబ్బేసు వలె. దేవా, నా జీవితంలో నీ కార్యము జరిగించు ప్రభా.